నమస్కారం. మనీ మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం. గోల్డ్ కనపడింది. డమాలయింది. సహాయంతో మనకు కాపాడించారు 'జీ'. ఎవరోజు గోల్డ్ ఉంచారో వాళ్ళందరూ జీకి నమస్కారం పెట్టొచ్చు. రూ. 1000 రేట్ పెంచిన మహానుభావుడు. ఇవాళ 12,000కి దొరుకుతున్న గోల్డ్‌ని 13,140కి నంది మహానుభావుడా! దానివల్ల మనకేది ప్రాబ్లమ్ లేదు. 24 క్యారెట్ 14,335 రూపాయలు. 12,000కి దొరకాల్సింది. ఇగోన 22 క్యారెట్ ఏమో 13,133 రూపాయలు. రియల్‌గా అమ్మాలి అంటే ఎక్కడ? అదవుతున్నది వెండిలోని. ఏం సంతోషం. సంతోషంగుందని. ఎందుకంటే వెండి ఏమో రాంగున 10 అని చెప్తున్నారు. నేనెప్పుడు చెప్తుంటాను పైన చూడండని. యాక్చువల్ వెండి రేట్ ఏమో రూ. 210. 2,13,247 రూపీస్. ఇదే కొంచెం పెంచి ఉంచారు. 2,12,000కి దొరుకుతుందని అంటున్నారు. వెండి ఈ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో $52కొచ్చేసింది. గోల్డ్ 4,000 కిందకెళ్ళి $3,990లో ఉంది. గోల్డ్ 4,000 కిందకెళ్ళిపోయి మనం డాలర్ అమ్ముతూనే ఉన్నాం. 94.20కు. క్రూడ్ ఆయిల్ ఏమో $73కొచ్చేసి ఇప్పుడు మన రేటు తగ్గుతుందా? మీరు ఆలోచిస్తున్నారు. మీరు తుగ్లక్ అడుగుతున్నారు. ఓకే. ఏం చెప్తున్నారు? మనం వన్స్ పెరిగిన చాటు మనం తగ్గించాం. మేము పెంచిందే. నిత్యావసర రేట్లు పెంచలేదు అని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు చెప్తున్నది సాంబార్ అని సాంబార్ ఒక రకం అది. రూ. 66 కట్టని ఇప్పుడు రూ. 80 అంటున్నారు. రాకెట్ స్పేస్‌లో అవుతుంది. ఇంకోటేం చెప్తున్నారు సన్‌ఫ్లవర్ ఆయిల్ 3, 110, 128 $200 దిగకెళ్తుందంట. ఇది నిజమా? కరెక్టా? నాకు తెలీదు. నిత్యావసర రేట్లు పెరగలేదని చెప్పడం అని చెప్తున్నాను. ఇప్పుడేంటని చూసావంటే ఒక టైంలో 160 పాయింట్ల మీద ప్లస్‌లో ఉంటది. ఆహా! ఇవాళ కూడా డెడ్ కార్డ్ బౌన్స్ అని చేంజ్ చేస్తున్నారా? లెఫ్ట్ రాలేదు అని అనుకున్నాను. అవన్నీ చూస్తున్నప్పుడు ఒక సైడు వాలాజా వరకు ఒక పెళ్ళికెళ్ళాను. ఈ సైడ్ మన రిటర్న్ వస్తున్నంత టైం గ్యాప్‌లను ఒకే దెబ్బ తగిలి రొమ్ముంగ ముంచి 34 పాయింట్‌లకు తెచ్చేసారు. ఇంకా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్‌ట్రా మించి నిలిపిపోయేది. అదే సమయంలోనే బ్యాంక్ నిఫ్టీ 365 పాయింట్లు ప్లస్‌లో స్టార్ట్ చేసింది. 26 పాయింట్లు గాలి. ఇది ఇంకా మార్నింగ్ చూస్తున్న ఫిజులు గట్టి తట్టు కొట్టుంటారు. ఆటో 2%, ఎఫ్ఎంసీజీ 0.6, ఫార్మా 0.4, హైకీ 0.6, రిటర్న్ -0.6. దీంట్లో ఏంటి గుడ్ న్యూస్ అంటే ఇది దాకా మోటార్ ధర్మస్థలం ఎక్కింది. ఢిల్లీ దాకా పెరిగింది. ఎందుకంటే వాళ్ళేమో పై కంట్రీలో పోయి ఎక్స్‌పాండ్ చేస్తున్నారు. ఓకే. మోర్ దెన్ 70% ఆఫ్ ఇవాళ నుంచి వస్తుంది. అది పై కంట్రీ కంపెనీగా మారిపోయింది. దాంట్లో ఫస్ట్ సాఫ్ట్‌వేర్ అంతా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. ఇండియాలో మార్కెట్ సేల్స్ తగ్గిపోతుంది. 40% చాలంటున్నారు. వీఆర్ బికమ్ ఎ గ్లోబల్ కంపెనీ అని చెప్తున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా కూడా 4% పెరిగింది. ఓకే. నీరో మోటార్ కార్ప్ 100 డోర్స్ అంతా కలిపి టైఅప్ చేసి 2.8% పెరిగింది. గంగమేళము 2.6, నాట్కో 2.2, రెడ్డి 2.1, టాటా మోటార్ పాసెంజర్ 1.5, బజాజ్ ఆటో 1.4, టీసీఎస్ 1.4. బోల్డ్ పట్టడం వల్ల మనపురం కూడా తగ్గింది. -2, టైగర్ -2. ఇదంతా ఒకే లెవెల్‌లో దిగింది. మ్యాన్ ఫ్రమ్ గుజరాత్ హనీ ఒక చాలా ఫేమస్ నేము. ఓకే. గుజరాత్ నుంచి వచ్చిన ఈ సర్దేశాయి ఎక్స్‌పోర్ట్స్ అనిల్ అంబానీ. అప్పుడు చాలా నక్షత్రం ఉన్న మనుషులందరూ ఆ ఊరు నుంచి వచ్చారు. అలాగే మనం చూసామంటే రాజేష్ ఎక్స్‌పోర్ట్స్. ఈ సమయంలో మనం ఎవరు తీశారని చాలా సంవత్సరాల ముందు పాపం ముందు ఎవరో ఫోటో తీసుకున్నారని ఆ ఫోటో తిరుగుతూనే ఉంది. అది నాకు తెలీదు మరి నిజమో తప్పని. మనం చూసామంటే ఫార్మ్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ అంతా అబద్ధం ఈడీ చెప్తున్నారు. కంపెనీ ఏమో కెనరా బ్యాంక్ 508 క్రోర్స్ లోను గోయిందా? అలాగే ఎల్ఐసి డబ్బులు 10% షేర్ ఒక 2,000 కోట్లు పోయిందా? గోల్డ్ 4,000 కిందెళ్ళిపోయింది. డాలర్ ரொம்ப స్ట్రెంథెన్ అయింది. డాలర్ బాగా స్ట్రెంథెన్ అయింది. ఎందుకంటే రేట్ హైక్ అవుతుంది అని. దానివల్ల ర్యాలీ అవుతున్నది, తిరుగుతున్నది. ఈ వాస్ అని చెప్తున్నానండి. ట్రంప్ ఆల్రెడీ నాకు నామినేట్ చేశాడు. ఇక మీద బెదిరిస్తే నేను భయపడను. నవంబర్ తర్వాత సెనేట్ ఉంటారు కూడా సందేహం. కాంగ్రెస్ తర్వాత ఇఫ్త్ కూడా వెళ్ళిపోయింది. నేను సేఫ్టీ. నేను నా స్వరూపాన్ని చూపిస్తాను. రేట్ పెంచుతానంటున్నారు. గవర్నమెంట్ కంపెనీస్ ఏం చెప్తున్నారంటే లేకి 10% ఎల్టీవీ లిమిట్ ఇచ్చినా కూడా ఓకే. ఈ కంపెనీస్ అందరూ 65-70 వరకు ఇచ్చారు. దానివల్ల వాళ్ళకెళ్ళి బాధ లేదు అని చెప్తున్నారు. వెండి 14% తగ్గిందంట.
7 మంత్స్‌లో నేనేం చెప్పాను నీకు? గిల్లీ ఢిల్లీదే అని చెప్పాను. అందరూ దివాళీ సామాన్య అని చెప్పారు. సిల్వర్ ఈస్ ద న్యూ గోల్డ్ సార్. సిల్వర్ సేవింగ్స్ అది సార్. 4,20,000 నుంచి 10,00,000 ఎళ్తాది సార్. ఇంటర్నెట్‌లో చెప్పేసారు సార్ అని చెప్పారు. ఇది అవేమో రూపాయలను డాలర్‌ను తగ్గినప్పుడు ఓకే. 4,20,000 ఏమో 2,13,000 అయిపోయింది. నేను పోయి అమ్మింటారంటే 2,10,000 కూడా కొనరు. ఏంటయింది వెండి, గిల్లి ఇది కూడా రూపాయి పడిన తర్వాత గోల్డ్ ఏంటి? గోల్డ్ ఏమో 12% గిఫ్ట్ ఇచ్చి 14,500 ఉన్న గోల్డ్ 13,000 మించారు. గోల్డ్ 10% దిగింది. 12% పడింది. డాలర్స్‌లో 30% పడింది. మీరు చూసారంటే సగానికి సగం పడిపోయింది. 14% చెప్తున్నారు. 4,25,000 కదా! మనం కొన్నామంటే ఈయన 2,10,000 కూడా అమ్మడం. ఇదే చెప్తున్నాను. దీంట్లో ఇది నాకు కొంచెం తెలివుంది ఒక్క దాంట్లోనే. ఈజ్ కరెక్ట్‌గా అడిగారంటే ఎందుకు వెళ్ళకండి. వెండి బ్యాడ్ బాయ్. వెండి అసలు గోల్డ్ కాదు. మానిటరీ మెథడ్ వేరే. నాన్ మానిటరీ మెథడ్ వేరే. వెండి ఏమో పెరిగి 74కొచ్చింది. 73 కూడా వచ్చేసిందని చెప్తున్నారు. దాని గురించి మీరు బాధపడకండి. అది కంపెనీకి ఫేవరబుల్. దానికి మీకు ప్రాబ్లమ్ లేదు. చిమ్మ పెంపుకి మీరు ఓకే అనిపిస్తుంది కదా! ఓకే. అలానే నేను 108లో ఉన్నాను అని చెప్తున్నారు. జూన్ మొత్తం పేరు 65,000 అమ్మారంట. మెయిన్‌లీ ఆయిల్ అండ్ గ్యాస్ అమ్మారు. 15థ్ వరకే డేటా ఉంది. అందరి మీద దాకా మళ్ళీ వస్తుంది. దానివల్ల ఇంకా $800 బిలియన్ అమ్మడానికి కూడా ఉంచారు. హ్యాపీగా ఉన్నారు. మార్జిన్ ట్రేడ్ బుక్ ఏమో ఓకే. 1,27,000 రూపాయలు అప్పు తీసుకొని బ్రోకర్‌తో మీరు మన్నాదారతమా వడ్డీ కూడా ఎక్కువ ఇస్తున్నారు. 2026లోని 1,00,000 క్రోర్స్ ఏమో ఆప్షన్ వదిలారు. అందరూ సంతోషంగా ఉన్నారు. మిడిల్ క్లాస్ చేసిందంటున్నారు. ఐటీస్ ఏం చెప్తున్నారంటే అది ఇంక్లూషన్ అసలు నాకు చేయని బాధ. ఓకే. మాన్సూన్ వచ్చి ఫెయిల్ అయినప్పుడు నాకు బాధట్లేదు. ఇన్ని 20,000 ఇన్వెస్ట్ చేసి న్యూట్రిషన్ బేస్డ్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, హోటళ్ళు, హెవీ బిజినెస్‌లు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాం. హెలినాకి మేము అడ్వాంటేజ్‌గా చేస్తాం. ఇది ఒక మంత్‌లకి లాంగ్ టర్మ్ గ్రోత్ స్ట్రాటజీకి ఆఫ్ మీనింగ్ అని చెప్తున్నారు. అయిందంటే రేపు 5 కన్సిడర్ చేయండి. ఒక ₹5,000 వెళ్ళిపోయినప్పుడు రాంగ్ అదని. ₹85 నేను కంపల్సరీగా వస్తుంది. టాటా స్టీల్ ఏం చేస్తుందంట. డబ్బులు చాలా ఎక్కువ చేస్తున్నాను. ఏం చేయాలని తెలియదు. సరే ఒక కస్టమర్ నంబి సింగపూర్‌లో కంపెనీని నమ్మారు. ఇప్పుడేం చెప్తున్నాడు. అక్కడ డిమాండ్ ఎక్కువ ఉందంట. ఒక 1,225 క్రోర్స్ ఏసి ఇంటర్నేషనల్ మార్కెట్‌ని మళ్ళీ పడతాం. నార్త్ స్టీల్ అనే కంపెనీ కావాలను టాటా స్టీల్ కొన్నారు. పునం తగ్గించడానికి గాని అమ్మేశారు. మళ్ళీ సింగపూర్‌లో దిగుతున్నారు. ఆర్‌బీఐ ఏం చెప్తున్నారు. రూల్ మార్చేశారు. నేను చెప్పాను. నీకేం చెప్పాను? స్కామ్ పేపర్‌లో వచ్చింది. ఒక పెద్ద అమౌంట్ ఏమో డొనేషన్ ఎళ్ళింది ట్రస్ట్ నుంచి. కేవలం ఎందుకో మొత్తం టచ్ చేశారు. మిగతా అంతా ఏంటి లేదు అని చెప్పాను. ఇంకోటి చెప్పాను ఇంగ్లీష్‌లో చెప్తారని. కింగ్ ఈస్ డెడ్ లాంగ్ లివ్ ద కింగ్ అని చెప్తారు. ఇప్పుడేం చెప్తున్నారంటే ఆర్‌బీఐ సడెన్‌గా ఒక వాళ్ళని తప్ప ఏసేసాం. టై బ్రేకర్‌లో పాతకాలంలో తప్పు రాస్తున్నట్టుగా రైటింగ్ రాసి 2 వార్తల్ని తగ్గించారట. ఏంటంటే డెఫినిషన్ ఆఫ్ ఇండైరెక్ట్ పబ్లిక్ ఫండ్స్. ఓకే. ఏంటంటే వైఖరి దాన్ని మార్చేశారు. అలాగంటే ఏంటయిందంటే రాకాసానేమో డైరెక్ట్‌లీ అప్పు తీసుకోలేదు. దానివలన పబ్లిక్ ఫండ్ యూజ్ చేయలేదు. దానివల్ల వద్దు. ఇప్పటికి లిస్టింగ్ వద్దు. అలాగని ఒక న్యూస్‌ని తీసుకున్నారు. సో, ఇది పెద్ద కంపెనీ అంటారండి. మీకు చిన్న కంపెనీ ఉన్నావు కదా! నా డెఫినిషన్ మార్చేసాం కదా! నేను వైకింగ్‌కి రాసి యూజ్ చేశాం కదా! ఆ వైకింగ్‌కి రాయడం వల్ల ఇది మనం కొత్తగా ఇంటర్ప్రెట్ చేయాలి. ఇది దీనివల్ల కోర్ట్‌లోనే సబ్జెక్ట్ టు ఇంటర్ప్రిటేషన్. ఇప్పటికి టాటా సన్స్ రాదు. సుప్రీం కోర్ట్ వరకెళ్తుంది. అమ్నిస్ట్రీ ద్వారా ఉంటుంది. అది చూసుకొని టాటా డెమోక్రట్ రాసిన అసలు గతి అంతా ఏంటవుతుందని మనకు తెలీదు. అంతేమో న్యూస్ వచ్చింది. నీకేమో చెప్తున్నాను నేను. డాటా రెడ్డి అని చెప్తున్నాడు. ఇండియానేమో గ్లోబల్ అందులో డ్రగ్ డిస్కవరీ హబ్‌గా చేస్తాను. దానికి ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేసి, దానికేమో ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఎకానమీ, ఇండస్ట్రీ, గవర్నమెంట్ అందరూ కలిపి స్పెండ్ చేసి
పేమెంట్ చాలా ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు. అలాగే క్యాన్సర్ తర్వాత బ్లాక్ బాస్టర్ డబ్బు K2 డాన్ అవుతుంది. అదేమో కేటెంట్ ఎక్స్‌పైర్ అవుతున్నది. అదొక 1500 క్రోర్స్ బయర్స్ దేర్ ఆపర్చునిటీ. అందుకే అందరేమో హాకీ తీసుకొని వెళ్తున్నారు. తిన్నారు, బేగిరు. ఇది అలాగా వస్తూనే ఉంటుంది. 2030 వరకు $130 బిలియన్ వస్తూనే ఉంటుంది. దీనివల్ల ఫార్మాలను చాలా కాలం వరకు ఉన్నాం. ఐపీ సెక్టర్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఒక టోటల్ పర్సెంటేజ్ షేర్ ఇన్ టోటల్ షేర్స్ ఉన్న నిఫ్టీలో 2002లో వరకు వెళ్ళిపోయింది. మన అటల్ బిహారీ పైనకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 2002లో ఎంత ఉందో ఈజ్ లెస్ దాన్ 7.6% ఆఫ్ టోటల్. అప్పుడు బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. అప్పుడు బ్యాంక్స్ జేపీ 2070 అదే 2021 ఏ వీక్ డిమాండ్ వల్ల ఐటీ కంపెనీ పెద్దగా చేయదు అని చెప్తున్నారు. ఇన్ఫీ ఆల్మోస్ట్ 50% పడింది. ఎల్ఎన్టీ మైండ్రీ, టీసీఎస్, నిప్రో, టెక్ ఇందులో వస్తాం చూసాను 38% వరకు పడిపోయిందని చెప్తున్నారు. ఓకే, లాస్ట్ ఇయర్ చూసాం అంటే 50% మీద వచ్చేసి యాక్సిస్ క్యాపిటల్ 50% అంటున్నారు. టెక్ మహీంద్రా సీఈఓ అని చెప్తున్నారు. రేట్ను జీతాన్ని పెంచు బాస్, కంపెనీ పెరుగుతుందా లేదా దాని గురించి నాకు అంత బాధ లేదు. నెలకి 5 కోట్ల రూపాయలు నాకు జీతం, పేరంటే నేను వెళ్ళిపోతానా అంటున్నారు. ఐసిఐసి బ్యాంక్ 3% పెరిగి 1160 చదువుతున్నారు ఇప్పుడు. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి జాతకం చూసాను, టైం సరింగ్ లేదనుకుంటాను. ఐసిఐసి బ్యాంక్కి జాతకం చాలా బాగుంది. ఇదే మ్యాటర్. సరే, అమ్మగారు ఏం చేస్తారు? డబ్బులు అడుగుతా అంటే రెండు చేస్తారు. ఒకటి రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుంటే డివిడెండ్ అని చెప్తారు. అదర్వైజ్ నెహ్రూ స్టార్ట్ చేసిందని అమ్మడానికి ఇప్పుడేమో 80,000 క్రోర్స్కి అమ్ముతారక్క. నాకు 10 ఎల్ఐసి అమ్ముతానే ఆమె అనుకుంటున్నాను. అలానే అని చెప్తున్నాను. ఐడి ఎప్పుడైనా అమ్మొచ్చాను నన్ను. ఆర్బీఐ ఏమో ఫారం ఎక్స్పోజ్లో కొంచెం రూల్స్ ఏమో టైట్గా ఉంచుంటాయి. ఓకే, మీరు ఏదైనా ఇప్పుడు చెయ్యొద్దు, ఎలా చేశానని డెవలప్ అవుతాయి. అలాగే నేను దాంతో చెప్పేశాం. లాస్ట్కి ఏం చెప్తున్నా అంటే నోరు ఇప్పలేదు, 50% డౌన్. ఓకే, దీనివల్ల వెళ్ళిన వల్ల ఒక తక్కువ పడిన రైస్ ₹100కి వెళ్దామని అవకాశం ఉన్నది అని చెప్తున్నాను. దీనివల్ల ఫెస్టివల్ తింటే లాభమే చేయలేదు. ఓనర్ మొత్తం 200 క్రోర్స్కి మేము ఇల్లు కొనేసారు మెడ్రాస్లోనే ఓట్ క్లబ్లో. ఓకే, ఆ 200 క్రోర్స్కి బిల్లు కొనేసి సెటిల్ అయిపోయారు. అంత కంపెనీలో షేర్ వేసిన అందరైనా మీద వైట్ టువాల్ వేసుకొని కూర్చొని ఉన్నారు. యూఎస్లో ఏమో న్యూ హోమ్ సేల్స్ ఏమో 7.3% ఉంది. అలాగే ఎకానమీ వీక్ అయిపోతుంది. రేటింగ్ కేజ్ ముంబదో అలాగనే ఒక హ్యాపీ న్యూస్ రావచ్చు. ఇలా ఉన్న పెండలంలో హైక్ వస్తుందా, రేట్ తగ్గుతుందా? ఆ టైంలోనేమో ఇప్పుడు ఓకే, ఈ బోండపురం నేల కింద స్వింగ్ అవుతుంది. అదోపది యువతాన్ని వాళ్ళ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దెన్ నోటిఫికేషన్ కొట్టండి. థ్యాంక్ యూ, నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ, మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. MoneyPage వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో ₹99 ఉంది. ఈ చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ, నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.